అందరికీ నమస్కారం. మన విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షల్లో అద్భుతంగా రాణించాలనేది మనందరి కోరిక కదా. దానికోసం ఓ కొత్త పవర్ఫుల్ టూల్ మన ముందుకొచ్చింది. అదే 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక డాష్బోర్డ్. ఈ విశ్లేషణలో ఈ డేటాను విద్యార్థుల విజయానికి ఎలా మార్చాలో వివరంగా చూద్దాం. ఇదిగో ఈ ప్రశ్న బహుశా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి టీచర్, ప్రతి ఎడ్యుకేటర్ మదిలో ఇదే ఉంటుంది. రాబోయే ఎస్ఎస్సి పరీక్షలకు ప్రతి విద్యార్థిని ఎలా బెస్ట్గా ప్రిపేర్ చేయగలం? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, మనందరి ఉమ్మడి లక్ష్యం. అవును, ఆ ప్రశ్నకు ఒక బలమైన సమాధానమే ఈ ఎస్ఎస్సి 100 రోజుల యాక్షన్ ప్లాన్. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, టార్గెటెడ్ సపోర్ట్, మానిటరింగ్ ద్వారా స్టూడెంట్స్ ప్రిపరేషన్ను పెంచే ఒక క్లియర్ స్ట్రాటజీ అన్నమాట. సరే, ఈ ప్లాన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ 6 విషయాల గురించి మాట్లాడుకుందాం. మిషన్ లక్ష్యం ఏంటి అనే దగ్గర్నుంచి మొదలుపెట్టి డేటాని యాక్షన్గా ఎలా మార్చాలో తెలుసుకుందాం. రైట్, ముందుగా అసలు ఈ 100 రోజుల మిషన్ ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుందాం. ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. డిసెంబర్ 6న మొదలై మార్చ్ పరీక్షల వరకు ఉండే ఈ టైం చాలా కీలకం. ఈ 3 నెలలు మన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఇంటెన్సివ్ ప్రిపరేషన్ అండ్ మానిటరింగ్ ఫేజ్. అయితే ఈ ప్లాన్లో ఉన్న అసలైన స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది అందరికీ ఒకే మందు అన్నట్టుగా ఉండదు. సి, డి గ్రేడ్లలో ఉన్న రైజింగ్ స్టార్స్కు స్పెషల్ రెమెడియల్ సపోర్ట్ అందిస్తుంది. అదే సమయంలో ఏ, బి గ్రేడ్లలో ఉన్న షైనింగ్ స్టార్స్ను అడ్వాన్స్డ్ ప్రాక్టీస్తో ఇంకా షార్ప్ చేస్తుంది. మరి ఈ లక్ష్యాలన్నీ ఎలా రీచ్ అవుతాం? లెర్నింగ్ అవుట్కమ్స్ మెరుగుపరచడం, సిలబస్ టైంకి పూర్తి చేయడం, డైలీ టెస్టులు, ఇలాంటివన్నీ ట్రాక్ చేసి సరైన దారిలో నడిపించడానికే కదా ఈ డాష్బోర్డ్లు మనకు హెల్ప్ చేసేది. ఓకే, మన టార్గెట్స్ క్లియర్గా ఉన్నాయి. మరి వాటిని సాధించడానికి కావలసిన టూల్స్ ఏంటి? అదే మన డేటా టూల్ కిట్. మన ఆన్లైన్ పోర్టల్లో ఉన్న 5 కీలకమైన డాష్బోర్డ్లను ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ 5 డాష్బోర్డ్లు మనకు 5 రకాల ఇన్ఫర్మేషన్ ఇస్తాయన్నమాట. యాక్షన్ ప్లాన్ ప్రోగ్రెస్ నుండి మన స్కూల్ పర్ఫార్మెన్స్ని స్టేట్ యావరేజ్తో కంపేర్ చేయడం వరకు, సబ్జెక్ట్ టీచర్ల పర్ఫార్మెన్స్ వరకు ప్రతి డాష్బోర్డ్ మనకు ఒక పవర్ఫుల్ ఇన్సైట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చార్ట్ చూడండి. ఇక్కడ మన స్కూల్ యావరేజ్ మార్క్స్ని స్టేట్ యావరేజ్తో సింపుల్గా పోల్చుకోవచ్చు. ఒక్క చూపుతోనే మనమెక్కడున్నాం, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో తెలిసిపోతుంది. అదే కదా డేటా పవర్ అంటే. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ డేటా కేవలం చూడ్డానికి కాదు. దీని అస్సలు ఉద్దేశమేంటంటే ప్రాబ్లమ్స్ని ముందుగానే పసిగట్టాలి. అప్పుడే కరెక్ట్ టైంలో కరెక్ట్ యాక్షన్ తీసుకోగలుగుతాం. అంత పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మరి దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి? ఇప్పుడు ఆ కమాండ్ సెంటర్లోకి ఎలా లాగిన్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. చాలా సింపుల్. పోర్టల్లోకి వెళ్లడం చాలా ఈజీ. ఫస్ట్ cse.ap.gov.in ఓపెన్ చేయండి. అక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీ యూజర్నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టండి. అంతే, మీరు లోపలికి ఎంటర్ అయిపోతారు. ఒక్కసారి లాగిన్ అయ్యాక డాష్బోర్డ్స్ వెతకడం కూడా అంతే సింపుల్. పైన మెనూలో ఎస్ఎస్సి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. అందులో మీకు కావలసిన డాష్బోర్డ్పై క్లిక్ చేస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ స్కిల్ గురించి మాట్లాడుకుందాం. ఇంత డేటా ఉంది కదా, అందులో మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక పర్టికులర్ మండలం లేదా స్కూల్ డీటెయిల్స్ ఎలా చూడాలి? డేటాని ఫిల్టర్ చేయడానికి డ్రాప్ డౌన్స్ నుంచి జోన్, డిస్ట్రిక్ట్ లేదా మండలం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన స్టెప్ గో బటన్ క్లిక్ చేయడం. అది క్లిక్ చేయకపోతే మనం సెలెక్ట్ చేసిన ఫిల్టర్స్ అప్లై అవ్వవు. ఇది గుర్తుంచుకోండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దయచేసి గుర్తుపెట్టుకోండి. డేటాని ఎక్స్పోర్ట్ చేసే ముందుగాని, ప్రింట్ చేసే ముందుగాని ఎప్పుడూ ఫిల్టర్స్ అప్లై చేసి ఆ తర్వాత గో క్లిక్ చేయాలి. అప్పుడే మనకు కావలసిన కరెక్ట్ డేటా వస్తుంది. సరే, మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇప్పుడు దాన్ని రిపోర్ట్స్గా ఎలా మార్చాలి? మన కొలీగ్స్తో ఎలా షేర్ చేసుకోవాలి? ఇప్పుడు డేటాని ఎక్స్పోర్ట్, ప్రింట్ చేయడం ఎలాగూ చూద్దాం. దీనికోసం మనకు 3 సింపుల్ టూల్స్ ఉన్నాయి. మీటింగ్స్ కోసం వెంటనే ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ ఐకాన్ ఉంది. ఇంకా డీప్ ఎనాలిసిస్ చెయ్యాలంటే ఎక్సెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక డేటా ఎక్కువ పేజీల్లో ఉంటే
నావిగేట్ చేయడానికి కింద పేజినేషన్ కంట్రోల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేస్తే చాలా ఉపయోగం. మనం కనుక్కున్న విషయాల్ని మన టీంతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇది గ్రూప్ డిస్కషన్స్కి, మంచి ప్లానింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. రైట్, ఇప్పటి వరకు మనం టెక్నికల్ విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి మన అసలు లక్ష్యం అంటే స్టూడెంట్స్ సక్సెస్ కోసం ఎలా వాడాలో చూద్దాం. డేటా నుంచి యాక్షన్కి ఎలా వెళ్ళాలి? ఈ డేటా అంటే కేవలం నంబర్స్, రిపోర్ట్ కాదు. ఇదొక కాల్ టు యాక్షన్. ఏ స్టూడెంట్స్కి రెమెడియల్ క్లాసులు అవసరమో గుర్తించవచ్చు, ఏ సబ్జెక్ట్లో టీచర్స్కి ఇంకాస్త గైడెన్స్ కావాలో తెలుసుకోవచ్చు. ప్రతి స్ట్రాటజిక్ డిసిజన్కి ఈ డేటానే మనకు బేస్ అన్నమాట. ఫైనల్గా చెప్పాలంటే ఈ డాష్బోర్డ్ చేసే పని ఇదే. రా డేటాని తీసుకుని దాన్ని ప్రతి స్టూడెంట్ సక్సెస్ కోసం ఒక పవర్ఫుల్ ప్రాక్టికల్ ప్లాన్గా మారుస్తుంది. ఇప్పుడు అస్సలైన ప్రశ్న మన ముందుంది. మన చేతిలో ఉన్న ఈ డేటా మన విద్యార్థుల కోసం ఇంకెన్ని కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది? ఈ టూల్ని వాడి ఆ సమాధానాలు వెతికి మన స్టూడెంట్స్ ఫ్యూచర్ని తీర్చిదిద్దాల్సిన టైం వచ్చింది.